హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం యూనివర్స్ మనకు ఏమేమి సైన్స్ చూపిస్తుంది, సింక్రోనిసిటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. టిన్ ఫ్లేమ్స్కి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీరు నిజంగా టిన్ ఫ్లేమ్స్ అయితే, టిన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే యూనివర్స్ తనంతట తానే మనల్ని కనెక్ట్ చేసుకుంటుంది. మనం స్పెషల్గా వెళ్ళి కనెక్ట్ కావాల్సిన అవసరం లేదు. యూనివర్స్ తనంతట తానే మనల్ని తన దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ మనకు ఫస్ట్ ఏంజల్ నెంబర్స్ కనపడతాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, మీకు నేను 1111 కనిపిస్తుంది. అది మీకు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటుంది. జర్నీ వన్స్ మీకు కనిపించింది మొదలు ఇంకా కనిపిస్తూనే ఉంటుంది. ఈ 1111 ఏంజల్ నెంబర్ మీకు జర్నీ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. రీయూనియన్ ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా కనపడుతుంది అనమాట. ఈ సింక్రోనిసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క నెంబరే కాదు, చాలా నెంబర్స్ కనిపిస్తాయి. అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసి 69. ఇది మనం వన్స్ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 40% మన హీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నెంబర్ డిఎఫ్కి కనిపిస్తుంటుంది. అప్పటికి మీ ఎనర్జీకి మీ డిఎం ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. డిఎం ఎనర్జీ కనెక్ట్ కావడం అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరిద్దరు ఫస్ట్ ఒకరినొకరు చూసుకుర్రు. ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. మీరు సపరేషన్కి వచ్చేసారు. సపరేషన్కి వచ్చినా కూడా మీ డిఎం మీ కలిసి చూస్తూనే ఉంటాడు. బట్ మాట్లాడాడు కానీ చూస్తూనే ఉంటాడు. వన్స్ మీరు ఇన్నర్ వర్క్ అనే ట్రాక్ ఎక్కిన తర్వాత మీరు కొంచెం దూరం వచ్చారు. ఒక 6 months తర్వాత మీకు ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఎనర్జీ కనెక్ట్ కావడం అంటే ఆ ట్రాక్లోకి మీ డిఎం కూడా ఎక్కుతాడు. ఇంకా ఎక్కి మిమ్మల్ని ఫాలో కావడం చేస్తాడనమాట. అప్పటిదాకా దూరం నుంచి చూస్తున్న వ్యక్తి మీ వెనక ఫాలో కావడం చేస్తాడు. అదే ఎనర్జీ కనెక్ట్ కావడం అంటే ఈ జర్నీ గురించి అతనికి అప్పటి నుంచి తెలుస్తుంది అనమాట. అప్పటికి వీడియోస్ కనపడడం, అప్పటికి మీకు ఎలాగ యూనివర్స్ సింక్రోనిసిటీ ఉంది, నెంబర్స్ కనపడడం, ఈ బర్డ్స్ కనపడడం, ఇంకా అవన్నీ తనకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎనర్జీ కనెక్ట్ కావడం అంటే స్టార్టింగ్ అయింది అనమాట. 69 నెంబర్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో అప్పుడు తన ఎనర్జీ కనెక్ట్ అయిందని అర్థం. ఎనర్జీ కనెక్ట్ అయిన విషయం మనకు డ్రీమ్స్లో కూడా తెలుస్తుంది. ఆ డ్రీమ్స్ మనకు స్నేక్స్ కానీ, అంటే జోడీ స్నేక్స్ మీకు డ్రీమ్స్లో కనపడతాయి అవి. లేదంటే వీడియోస్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తారనమాట. మీరై ఏదైనా సరే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చూడకూడదు. ఈ జర్నీలో మనము ఒక నెంబర్ని కనుక్కుంటామా, ఒక జోడీ స్నేక్స్ని చూద్దామా అని మనం సెర్చ్ చేయడం కాదు. వాటంతట అవే మన ముందుకు రావాలి. అప్పుడే అది యూనివర్స్ పంపిస్తున్నట్టు లెక్క. ఇవన్నీ ఎనర్జీ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మనకు డ్రీమ్స్ రూపంలో కానీ, లేదు అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఎక్కడైనా మనం ఈ వీడియోస్ అనేది మన ముందు ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంటాయి. అది మనకు ఒక సైన్ మీ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది అని. అండ్ 555 ఏంజల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. 333 నెంబర్ ఏంజల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఈ 55 ఏంజల్ నెంబర్ అంటే 555 కనపడుతుంది, ఒక్కోసారి 45 కూడా కనపడుతుంది. ఇవేంటంటే ఏంజల్ నెంబర్స్. మీకు ఈ 555 అనే నెంబర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే ఒక చేంజ్. ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మీరు వేరే స్థితికి వెళ్తున్నారని అర్థం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఇంకా ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు ఈ 555 అనే నెంబర్ కనిపించింది. మీరు ఫ్యూచర్లో ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఇంకా అంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఇక మీదట ఉండబోరు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషనే. ఇలాంటప్పుడు మనకు 555 కనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి 45 కూడా కనపడుతుంది. ఈ 555 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్. ఎవరికైనా మీకు కనిపిస్తుంది అని అంటే మాత్రం చాలా పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకోండి. చాలా పాజిటివ్ చేంజెస్ కూడా రాబోతాయి మన లైఫ్లోకి. చాలా పవర్ఫుల్ నెంబర్ కూడా. ఇంకా దీంతోపాటు 143 అనేది కూడా కనిపిస్తుంది మనకు. 143 ఇది ఎప్పుడు అంటే మీకు రీయూనియన్ దగ్గరకు వచ్చే ముందు కనిపిస్తుంది. లాస్ట్ స్టేజ్లో కనపడుతుంది ఇది నెంబర్. చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా, 1-2 సార్లు కాదు, చాలా ఇంకా కనిపిస్తూనే ఉంటాయి ఆల్వేస్. 69 నెంబర్ అంటే మన డిఎఫ్ ఎనర్జీ. 96 అంటే మాత్రం మీ డిఎం ఎనర్జీ. ఈ 69 కనిపించిన 1 month 2 months తర్వాత ఈ 96 కూడా కనపడుతుంది. ఇక అవి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూనే ఉంటాయి. దాదాపు ఇవి 2 years కనిపిస్తాయి. 69, 96, 696, 969 ఈ ప్యాటర్న్. 9333, 399 ఇవంతా ప్యాటర్న్. ఇదంతా దాదాపు మీరు ఒక 2 years అన్న, 1.5 year 2 years అన్న చూడాలి. ఈ మధ్యలోనే మిర్రరింగ్ స్టేజ్ కూడా వస్తుంది. మిర్రరింగ్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి మనకు. ఇవన్నీ ఒక దాదాపు ఒక 1.5 year 2 years ఉంటాయి. ఏది నేను రెగ్యులర్గా ఇన్నర్ వర్క్ చేస్తున్న డిఎఫ్ గురించి చెప్తున్నా. ఎవరైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో, డైలీ ఇన్నర్ వర్క్ చేస్తున్న డిఎఫ్స్కి ఇది కనపడుతుంది. ఇంకొకటి జోడీ బర్డ్స్ అనేవి లవ్ చేసుకుంటున్న బర్డ్స్ అయితే మీకు రియూనియన్ సైన్. లేదు నార్మల్గా పక్కన కూర్చున్న బర్డ్స్ కనిపించాయి అనుకోండి, మీకు అది ఒక కమ్యూనికేషన్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు, మీకు జోడీ బర్డ్స్ కనపడుతున్నాయి, జస్ట్ కూర్చున్నాయి ఒకదాని పక్కన ఒకటి. అవి ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి మీకు. ఒక 2-3 times మీరు చూస్తారు. దాని మీనింగ్ ఏంటి అంటే మీకు త్వరలో కమ్యూనికేషన్ రాబోతుంది అని అర్థం. లేదు లవ్ చేసుకుంటున్న బర్డ్స్ని చూసారు అంటే అది రీయూనియన్ సైన్. దీంతోపాటు ఇంకా మనకు రెయిన్బో కూడా కనిపిస్తుంది. ఈ రెయిన్బో అనేది చాలాసార్లు కనపడుతుంది.
జర్నీలో అందరికీ కూడా ఒక్కొక్క స్టేజ్లో కనిపిస్తుంటుంది. బట్ ఏ స్టేజ్లో చూసారనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే చూసారనుకోండి, ఇంకొక స్టేజ్ కంటే మీరు మిర్రరింగ్లోకి ఎంటర్ అవుతున్నారని అర్థం. మిర్రరింగ్ స్టేజ్లోనే చూసారనుకోండి, సెల్ఫ్ లవ్కి రాబోతున్నారని అర్థం. ఆ సెల్ఫ్ లవ్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఇది కనిపిస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ లవ్ వస్తుంది మనకు. అండ్ ఒకవేళ సెల్ఫ్ లవ్లో ఉన్నప్పుడు మీరు చూస్తే మాత్రం మీకు ఇంకా హార్మోనియస్ యూనియన్ తొందరలో రాబోతుందని అర్థం. ఇదంతా మనకు యూనివర్స్ సింక్రోనిసిటీ. ఓన్లీ ట్విన్ ఫ్లేమ్స్కి మాత్రమే ఇది చూపిస్తుంది. ఇలా ఫేక్ ట్విన్ ఫ్లేమ్స్ కనిపించదు ఇదంతా కూడా. అంటే ఇప్పుడు కార్మిక్ రిలేషన్ చూస్తున్నాను అంటున్నారు కదా, కార్మిక్ ఎట్లా మేము కార్మిక ట్విన్ ఫ్లేమ్ తెలియదు అని అంటే చూడండి, కార్మిక్ అయినా మనం కార్మిక్ ట్విన్ ఫ్లేమ్స్కి అయితే మాత్రం, లేదంటే ట్రూ ట్విన్ ఫ్లేమ్స్కి అయితే మాత్రం ఒకటే తేడా, మీరు యూనివర్స్కి ఇంత కనెక్ట్ గారు. ఎవరైతే కార్మిక్ చూసి అవేకనింగ్ అయ్యి మేము ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నామని ఒక భ్రమలో ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ ఇంత కనెక్టెడ్ కాదు. ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు మీ డిఎం గురించి ఎంత ఆలోచిస్తారో గాడ్ గురించి కూడా అంతే ఆలోచిస్తారు. అంటే ఆ స్పిరిచువల్ రెలామ్కి మీరు కనెక్ట్ అవుతారు. గాడ్ ఉంటాడు, మీ లైఫ్లో మీ డిఎం కూడా ఉంటాడు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. ఒకవేళ మీరు కార్మిక్ రిలేషన్లో ఉండి ట్విన్ ఫ్లేమ్ అని అనుకుంటున్నారనుకోండి, మీకు ఇంత ఇంట్యూషన్ పవర్ ఉండదు. మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేయాలి అనేది మీకు ఆ ఇంట్యూషన్ పవర్ ఉండదు. అండ్ మీరు ఇంకొకటి విషయం ఏంటంటే అసలు మీరు గ్రోత్ గారు. మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేస్తున్నా మీకు గ్రోత్ ఉండదు. ఇన్నర్ వర్క్ చేసిన తర్వాత మీరు హీల్ అవుతారు, జస్ట్ ఆ పర్సన్ నుంచి డిస్కనెక్ట్ అవుతారు. ఎమోషనల్గా అతనితో కనెక్ట్ అవుతారు కాబట్టి డిస్కనెక్ట్ అయిపోతారు, కానీ గ్రోత్ ఉండదు. అంటే ఒక ట్రూ ట్విన్ ఫ్లేమ్స్ అంటే మాత్రం ఒక ప్రేమ ఉంటుంది, గాడు ఉంటాడు, స్పిరిచువాలిటీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ రెండు ఉంటాయి, ఈ రెండు ఈక్వాలిటీగా ఉంటాయి. అదే ఒక పెద్ద సైన్ మీకు, మీరు ఈ జర్నీలో ఉన్నారనడానికి ఒక సైన్ ఇదే. కార్మిక అయిందనుకోండి, జస్ట్ ఆ పర్సన్తోనే కనెక్ట్ అవుతారు. గాడ్ తోటి మీకు ఇంత రిలేషన్ ఉండదు, ఈ బాండింగ్ ఉండదు మీకు. అండ్ అందులోటి ఇంకా ఈ ట్రిగ్గరింగ్స్ కూడా అంత పవర్ఫుల్గా ఉండవు మీకు. ట్రిగ్గరింగ్స్ వస్తాయి కదా ట్విన్ ఫ్లేమ్స్కి, మామూలుగా ఉండవు ట్రిగ్గరింగ్స్. ఎంత డీప్గా ఉంటుంది అంటే ట్రిగ్గరింగ్ అంత డీప్గా ఉంటుంది, కానీ మీకు అంత ట్రిగ్గరింగ్స్ ఉండవు, చాలా లైట్గానే ఉంటాయి అవి. మీకు తెలిసిపోతుంది అది, మీరు కొద్ది కాలం ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎవరిని అనేది నీకే తెలిసిపోతుంది. అంటే నేను ఎవరిని చూసి అవేకనింగ్ అయ్యాను, నా లైఫ్లో కార్మిక్ ఉన్నారా, ట్విన్ ఫ్లేమ్ ఉన్నారా అనేది మీకే తెలుస్తుంది. అండ్ 888, 777, 666 ఈ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి మనకు. సింక్రోనిసిటీ ఏంజల్ నెంబర్స్ అన్నీ కనిపిస్తుంటాయి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఒకరోజు 2 రోజులు ఉండదు, చాలా లాంగ్ టైం ఉంటుంది సింక్రోనిసిటీ అంతా కూడా. ఒక ట్విన్ ఫ్లేమ్స్కి మాత్రమే ఇది కనిపిస్తుంది ఇలా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మీ డిఎం లైఫ్లో థర్డ్ పార్టీ అయితే మాత్రం తను ఖచ్చితంగా కార్మికే, అక్కడైతే నో డౌట్. కానీ డిఎఫ్ లైఫ్లో ఎవరైతే ఒకవేళ మ్యారేజ్ అయిందనుకోండి, మీకు మీ హస్బెండ్ రూపంలో ఉన్న పర్సన్ కంపల్సరీగా కార్మిక అయి ఉండాల్సిన అవసరం లేదు, సోల్మేట్ కూడా ఉంటారు. సోల్మేట్స్తోనే ట్రిగ్గరింగ్స్ రావా అంటే వస్తాయి, సోల్మేట్స్తో కూడా ట్రిగ్గరింగ్స్ వస్తాయి. బట్ అతను సోల్మేట్ తోటి ఇంత హెవీగా ఉండదు, అతను చాలా హెల్ప్ చేసేందుకే మన లైఫ్లో ఉంటారు. అందరూ అంటారు ట్విన్ ఫ్లేమ్స్ మధ్యలో ఖచ్చితంగా కార్మిక్సే ఉండాలి అని. డిఎం లైఫ్లో అయితే కార్మిక్ ఉండాలి కంపల్సరీగా, బట్ డిఎఫ్ లైఫ్లోనే కార్మిక్ ఉండాల్సిన అవసరం లేదు, సోల్మేట్ కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది మనకు వాళ్ళతోటి. సోల్మేట్ అంటే ఏంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఎనర్జీ అంతా కూడా. వాళ్ళు మనకు ఎందుకు ఉంటారు అని అంటే మనకు హెల్ప్ చేయడానికి ఉంటారు, చాలా హెల్ప్ చేస్తారు మనకు. ఈ జర్నీలో మనం గ్రోత్ కానీ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తారు. ఒకవేళ మీరు మ్యారేజ్ కాలేదు, ఎవరినైనా లవ్ చేశారనుకోండి, ఆ పర్సన్ కూడా మీకు సోల్మేట్ అయి ఉండొచ్చు, మీకు హెల్ప్ చేయడానికే ఉంటారు మీ లైఫ్లో వాళ్ళు. ఖచ్చితంగా మీకు కార్మికే ఉండాల్సిన అవసరం లేదు, కాకపోతే మీకు కార్మిక్ తోటి అనుభవం అయి ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మీ డిఎం కానీ మీ సోల్మేట్ కానీ మీ లైఫ్లోకి రాకముందే మీరు కార్మిక్ తోటి ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి, ఆ అనుభవం అనేది ఉండాలి మీకు. కార్మిక్స్తోని ట్రిగ్గరింగ్స్ అవంతా పెయిన్, ఆ సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ ఫినిష్ చేసి ఉండాలి మీరు. ఒకవేళ నాకెవరూ లేరండి నా లైఫ్లో, ఇప్పుడే నా డిఎం వచ్చారు, నాకు ఏ సోల్మేట్తో కూడా నాకు ఎలాంటి లవ్ రిలేషన్ లేదు, ఏది లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లోకి మాత్రం కార్మిక్తోనైతే అనుభవం ఉండి ఉంటుందిగా. మీ లైఫ్లో కార్మికే వస్తాడు, ఎందుకంటే ఆ లెర్నింగ్స్ ఇవ్వడానికి మీ ఇద్దరి మధ్య కార్మిక్స్ అయితే ఉంటాడు. అంటే ఇక్కడ వన్ థింగ్ ఏంది అంటే, మీరు ఖచ్చితంగా కార్మిక్ తోటి అనుభవం అయి ఉండాలి. అది ముందా లేకపోతే ఇప్పుడా ఎప్పుడన్నది అది మీ డెస్టినీ ప్రకారం ఉంటుంది, కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడే ఉండాలనే రూల్ అయితే లేదు. మీ లైఫ్లోకి అసలు ఏ కార్మికు రాలేదు, జస్ట్ మీరు ఒక సోల్మేట్ని చూశారు, లవ్ చేశారు, అతను మీ లైఫ్లో ఉన్నాడు, లేదంటే మ్యారేజ్ చేసుకున్నారు, ఆ తర్వాత మీ డిఎం మీ లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు మీకు కార్మిక్ తోటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మీ సోల్మేట్ అనేట ఆయన కార్మిక్ లాగా మారిపోతాడు. ఎందుకు అంటే మీకు లెర్నింగ్స్ ఇవ్వడానికి, మీకు ఆ అనుభవం రావడానికి. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఫెదర్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ కనిపిస్తాయి. బటర్ఫ్లైస్ అయితే మాత్రం మనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏం కాదు, అది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సైన్ అనమాట. మీరు ఇంకొక స్టేజ్కి వెళ్తున్నారని అర్థం, మీరు ఇప్పుడు ఉన్నట్టు ఇంకో మీదట ఉండబోరు అని చెప్పడానికి అనమాట. ఎల్లో కలర్ బటర్ఫ్లైస్, గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి, జోడి జోడి కూడా కనిపిస్తుంటాయి మనకు. అవి జోడి బటర్ఫ్లైస్ అయితే రీయూనియన్కి సైన్.
ఇంకా వీటితో పాటు ఇంకొకటి ఫెదర్స్ కూడా కనిపిస్తాయి. ఫెదర్స్లో చాలా ఇంపార్టెంట్ ఫెదర్ ఏంది అంటే మాత్రం, అంటే మనం కేరింగ్గా ఉండాల్సింది ఏంది మాత్రం, కనిపించినప్పుడు మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే మాత్రం బ్లాక్ కలర్. అది మనకు కనిపించింది అంటే మనకు నెగిటివిటీ రాబోతుందని అర్థం. అంటే ఈ రోజు కానీ ఇంకా రేపు కానీ నీకు నెగిటివిటీ అటాక్ చేయబోతుంది. అంటే థాట్స్ మనం పాజిటివ్, అప్పటిదాకా పాజిటివ్ ఉన్నాం, తర్వాత ఇంకా ఉండం. ఒక్కసారిగా నెగిటివిటీ అయిపోయి జర్నీ గురించో, లేదంటే మీ డిఎం గురించో, మీ గురించో, అందరి గురించి ఇంకా నెగిటివ్గా ఆలోచించడం, ఏడవడం, లోకి వెళ్ళడం, ఇదంతా జరుగుద్ది. ఆ బ్లాక్ వెదర్ ఏం చేస్తుందంటే మనకు వార్నింగ్, నీ చుట్టుపక్కల నీకు నెగిటివిటీ రాబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు పాజిటివ్గా ఉండు అని మనకు చెప్పడానికి ఆ బ్లాక్ కలర్ ఫెదర్ వస్తుందన్నమాట. ఇవి ఏవి కనిపించినా కూడా మీరైతే థ్యాంక్స్ చెప్పుకోండి యూనివర్స్కి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్నర్ వర్క్ అయితే కంటిన్యూ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.